మత్తు బాబులు మాకొద్దు, తాగుబోతులను మేము చేసుకోమంటున్నారట పిల్లలు. అమ్మాయిలు తాగుబోతు అబ్బాయిలు మాకొద్దు. ఎందుకు? యువతలో పెరుగుతున్న డ్రగ్స్ బానిసలు. వరుడి అన్వేషణలో ఆడపిల్లలకు గుబులు మొదలైందట. అటు అబ్బాయి ఇటు అమ్మాయిల పెద్దల్లో ఆందోళన. ఇప్పుడు తెలంగాణలో అమ్మాయిలు కూడా తాగే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది రాను రాను. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. కుర్రాడు ఉద్యోగం చేస్తున్నాడు, ఆర్థికంగా లోటు ఏం లేదు, బాగా సంపాదిస్తున్నాడు, మన లయ్యకి ఎకరాల భూమి ఉన్నది, పెద్ద బిజినెస్ మ్యాన్, అంత బాగానే ఉన్నది. కానీ మంచి కుటుంబం అనే ధీమాతో అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఓకే అన్నారట. ఎంగేజ్మెంట్ అయిపోయిందట, అబ్బాయి అమ్మాయి ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్నారట. అప్పుడప్పుడు బయటకు వెళ్ళి వస్తున్నారట, కాఫీ క్లబ్లలో కలుస్తున్నారట. ఒకరోజు అతని వాట్సాప్లో చాట్ చూసి అమ్మాయి ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురైందట. ఏమన్నాడట? గంజాయి కావాలంటే ఒక నెంబర్కు పలుమార్లు ఒకటే మెసేజ్ పెట్టిండట. ఇంటికి వచ్చి తండ్రితో చెప్పిందట. ఆందోళనకు గురైన ఆ యువతి కుటుంబం అబ్బాయికి డ్రగ్స్ పరీక్షలు చేయించాలి అని పట్టుబట్టిరట. దానికి అతను అంగీకరించకపోవడంతో పెళ్లి క్యాన్సిల్ అయిందట. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కేపీహెచ్పి కాలనీలో చోటు చేసుకున్న ఘటన ఇది. అట్లనే ఉన్నది సిచ్యువేషన్. ఇప్పుడు పరిస్థితి ఈ లిక్కరు ఇదంతా అదే చాలా అంతా లైట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ మత్తు కోసం ఇంకా వేరే అలవాట్లు వచ్చేసినాయి. యువతలో డ్రగ్స్ దురలవాటు ఆందోళనకర స్థాయికి చేరుతోంది. వయోభేదం లేకుండా మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నెలలో సుమారు 40 మంది యువతీ యువకులు డ్రగ్స్ తీసుకుంటుండగా తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఈగల్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ వారిలో 3 డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు, 15 మంది ఐటీ నిపుణులు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారట. వీరంతా 20 నుంచి 26 ఏళ్ల మధ్య వయసులో వాళ్ళు. ఈ పరిస్థితులు తల్లిదండ్రులను మనోవ్యధకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు అబ్బాయిని ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తున్నదట. తప్పదు మరిగా. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ కూడా కామన్ అయిపోద్దాం ఫ్యూచర్లో. ఇంకో 5-6 ఏళ్ళు పోయిన తర్వాత మీ వానికి డ్రగ్ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాల్సి వస్తుంది. తప్పదు. కాబోయే అల్లుడి ఆస్తిపాస్తులు, ఉద్యోగం, కుటుంబంతో పాటు అతడి అలవాట్లపైన కూడా నిఘా పెట్టాల్సిన పరిస్థితి. ఉన్నత మధ్యతరగతి కుటుంబాల్లో కొందరు పెళ్లికి ముందే వరుడు చదివిన కాలేజీ, పనిచేస్తున్న కంపెనీల్లో ఆరా తీస్తున్నారు. పోలీస్ స్టేషన్స్లో డ్రగ్స్, వేధింపుల వంటి కేసులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదివి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి డ్రగ్స్ పరీక్ష చేయాలని కోరితే ఏమనుకుంటారు అన్న భయం, ఒకవేళ చేయకపోతే కూతురి జీవితం ఏమవుతుందో అన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉందట. కానీ తప్పదు కదా మరి. ఇక దగ్గరి బంధువుల అబ్బాయట, మనోడే అనుకొని ఐటీ కంపెనీలో ఉద్యోగం అని ఆశపడి ఆ పేరెంట్స్ తమ కూతురికి అతనితో ఎంగేజ్మెంట్ చేసిరట. అప్పటి నుంచి అబ్బాయి ఆమెకు ఫోన్ చేసేవాడట. ఎంగేజ్ వచ్చినా వెంటనే స్పందించకుండా చిరాకు పడేవాడట. ఒకరోజు ఇంటికి వచ్చి ఆమెతో గొడవ పడ్డాడట. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది, ఈడేంది అంటే గొడవ పడుతున్నాడని. ఆరాధిస్తే అతనికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని తెలిసి వివాహం రద్దు చేసుకున్నారట. దీంతో అతడు నిశ్చార్థం ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడంతో బాధితులు షీ టీమ్స్ని ఆశ్రయించారట చివరికి.